ఎందుకు ఎండోమెట్రియోసిస్ ఇంత రీడ్ ఆఫ్ ద అవర్ అయింది? కరెక్ట్. ఏంటి ఎండోమెట్రియోసిస్? సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలంటే మనం ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటని తెలుసుకుందాము. నార్మల్ గా మన గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటది. లోపల నుంచి బయటకు వస్తే ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం అంటాము, మధ్య భాగంలో మిడిల్ లేయర్ మయోమెట్రియం అంటాము, కవరింగ్ ఇస్ కాల్డ్ పెరిమెట్రియం అన్నమాట. ప్రతి నెలసరిలో ఎండోమెట్రియం ఇన్నర్ లేయర్ యాక్టివేట్ అవుతూ షెడ్డింగ్ అవుతుంది, పీరియడ్స్ వస్తుంది అండ్ మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఎవ్రీ మంత్ ఎవ్రీ విమెన్ విల్ గెట్ అ పీరియడ్స్. కానీ కొంతమందికి ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ మన ఫాలోపియన్ ట్యూబ్ ఉంది కదా, ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా స్పిల్ అవుతూ లోపలికి వెళ్ళి అక్కడ కూడా గ్రోత్ అవ్వచ్చు. అంటే ఎండోమెట్రియోసిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ గ్లాండ్ గర్భసంచి లేయర్ నార్మల్ పొజిషన్ లో కాకుండా బయటకెళ్ళి అక్కడ గ్రోత్ అయితే దానికి మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద థియరీస్ అన్నమాట. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది అని చెప్పిన కామన్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. కానీ అక్కడ గ్రోత్ అయితే ఏంటి, బాడీ డిఫెన్స్ మెకానిజం లేదా అని మనం నెక్స్ట్ మైండ్ లో థింక్ చేస్తాం. నేచర్ చాలా మంచిగా మన బాడీని, హ్యూమన్ బాడీని క్రియేట్ చేసింది. ఎవ్రీ ఆర్గన్ యాజ్ ఇస్ ఓన్ ఫంక్షన్ అంటాము విత్ వైటాలిటీ. అట్లాగే ఎండోమెట్రియోసిస్ లోపల ఉన్న మనకి బయటకు వచ్చేసి గ్రోత్ అయినప్పుడు ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది కాల్డ్ ఎస్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. ఈ కెమికల్ రిలీజ్ చేసినప్పుడు ఈ కెమికల్ ఎఫెక్ట్ ఏంటి, లోపల మనకి కనపడదు. నిదానంగా చుట్టూ ఉన్న రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ట్యూబ్స్ ఉండొచ్చు, ఓవరీస్ ఉండొచ్చు, పక్కన ఉన్న మోషన్ పైప్ ఉండొచ్చు, యూరిన్ బ్లాడర్, యూరేటర్ ఉండొచ్చు. అవన్నీ నిదానంగా ఒక ఫెవికాల్ లాగా, గమ్ లాగా అడిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్ సిమ్టమ్స్ తో వస్తారు కదా, చాలా లేట్ గా వస్తారు. ఎందుకంటే లోపల ఏది ప్రాసెస్ జరిగినా మనకు కనపడదు. అవేర్నెస్ ఇస్ అ కీ అంటాం. ఏదైనా డిజీజ్ కి మనం అవేర్నెస్ బిల్డప్ చేయాలి సార్.